అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామం నుంచి కల్వకుర్తి నియోజకవర్గ జేపీ నగర్ దగ్గరలో ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టి తరలిస్తున్న రమేష్ గౌడ్ వంగూరు వాసి 2 రోజుల నుంచి 5 టిప్పర్లు ఒక పిటాచీతో వందల ట్రిప్పులు ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా 2 రోజుల నుంచి ఇష్టారాజ్యంగా అక్రమంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారు. ఒక ట్రిప్పుకు రమేష్ గౌడ్ వారి మాటల్లో 4000 చొప్పున కొడుతున్నామని చెప్పడం జరిగింది. ఇంత సులభంగా మట్టి రవాణా జరుగుతున్నప్పటికీ శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా తరలిస్తున్న రెవెన్యూ విభాగం గానే పోలీసు విభాగం గాని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఎంఆర్ఓ గారికి కార్యాలయానికి వెళ్లి సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి అనుమతులు తాము ఇవ్వలేదని చెప్పడం జరిగింది. నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడుతుండగానే నా మొబైల్ నంబర్ వెంటనే ఎవరైతే మట్టి తరలిస్తున్నారో వారికి ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామం వంగూరు ఎంఆర్ఓ పరిధిలోకి వస్తుంది. ఇది ఇక్కడ నుంచి 2 రోజుల నుంచి టిప్పర్లు జేసీబీల ద్వారా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ జేపీ నగర్కు ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారు. ఎంఆర్ఓ గారికి ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడికి ఈ విషయం తెలిసిన వెంటనే పీపుల్స్ మీడియా వారు ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారిని సంప్రదించగా తమకు సమాచారం లేదని చెప్తే వెంటనే గిరిధవర్ గారిని ఇక్కడికి పంపిర్రు. మేము ఇక్కడికి వచ్చే లోపే ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్లు జేసీబీను వెంటనే ఇక్కడ నుంచి మరి తీయడం జరిగింది. ఇక్కడ లోకల్ మాఫియా అంతా కలిసి అచ్చంపేట నియోజకవర్గం వాళ్ళు, కల్వకుర్తి నియోజకవర్గం ఇద్దరు కలిసి ఇక్కడ మాఫియా నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇది ఏకంగా వాళ్ళు టిప్పర్లు జేసీబీలు ఇటాచులు పెట్టి ఇక్కడ నుంచి మట్టి తరలిస్తున్నారు. దీనిపైన మరి యాక్షన్ తీసుకోగలరని మనవి.